నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ద మంత్లీ శాలరీ ఆఫ్ పియా అండ్ సోమ్ ఆర్ ఇన్ ద రేషియో 5:4. ఫ్రమ్ హర్ మంత్లీ శాలరీ గివ్స్ 3/5 టు హర్ మదర్, 15% towards her sister tuition fee, 18% towards loan, and she shops the remaining amount, which is 2,100 rupees. What is the monthly salary of so? ఇక్కడ మనకి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అంటే పియా ఉన్నారు, తర్వాత సోమ్ ఉన్నారంట. క్లియర్ అక్కడ. నెక్స్ట్ టైం ఇస్తున్నాడు అంటే ఫ్రమ్ హర్ మంత్లీ శాలరీ గివ్స్ టు హర్ మదర్కి ఎంత ఇస్తుంది అంటే 3/5. ఇక్కడ చూడండి మా రేషియో పక్కన పెట్టేద్దాం. పియా ఏం చేస్తుంది అంటే తనకు వచ్చిన అమౌంట్లో 3/5 మదర్కి ఇస్తుందంట. మదర్కి ఎంత ఇస్తుంది అంటే 100 అనుకున్నాం అనుకోండి. 100 ఇంటూ 3/5, 5 1s 5 20s ఎంత వస్తున్నట్టు 60%. అంటే 100 రూపాయలు ఇస్తే 60 రూపాయలు తన మదర్కి ఇస్తున్నట్టు. తర్వాత సిస్టర్కి ఎంత ఇస్తుంది అంటే 15% ట్యూషన్ ఫీజు అంటున్నాడు. అంటే 15% ట్యూషన్ ఫీజుకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పండి. లోన్కి ఎంత అంటే లోన్ అమౌంట్ ఎంత కడుతుంది 18% కట్టేస్తుంది. తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి ఇవన్నీ కలిపితే యాడ్ చేస్తే చూడండి 8 + 5 13 93. ఇంతవరకు ఓకేనా. 93 అంటే రిమైనింగ్ ఎంత చెప్పండి. 100 - 93 ఎంత 7. 7 అనేది 2,100 అయితే ఇది క్లియర్ ఓకేనా. 700 2,100 అయితే మనకు 100 కదా కావాల్సింది. ఎందుకు 7% అది 100 అంటే 100/7 ఇంటూ 2,100. ఇది ఎవరి అమౌంట్ అంటే మనకు వచ్చింది పియాది అంటే 5 అనేది, కానీ మనకు 4 అడుగుతున్నాడు కాబట్టి 4/5 రాస్తున్నా. ఓకే, మనకు అడిగింది పియాది కాబట్టి 4/5 రాస్తున్నా. 7 1s 7 300s, 5 1s 5 60s ఎంత 24,000 2,24,000 రూపాయలు. అంటే తన యొక్క అమౌంట్ ఎంత అంటే నెలసరి ఆదాయం ఏంటంటే 24,000 రూపాయలు. ఓకేనా. ఫస్ట్ చూడండి మదర్కి ఎంత వస్తుంది అంటే పర్సంటేజ్ కన్వర్ట్ చేస్తాం. 100 ఉన్నప్పుడు 60% మదర్కి ఇస్తుంది, సిస్టర్కి 15% ఇస్తుంది, లోన్కి 18% కడితే టోటల్ 93% ఖర్చు అయిపోయింది. 100లో 93 రూపీస్ ఖర్చు పెట్టింది. రిమైనింగ్ ఎంత ఉన్నట్టు మనకు 93 ఖర్చు పెడితే రిమైనింగ్ 7 ఉన్నట్టు. 7 అనేది 2100 అయితే 100 ఎంత 100/7 ఇంటూ 2100. ఇది ఎవరిది అంటే మనకు ఎవరిది పియాది, కానీ మనకు సోమ్ది అడిగాడు కాబట్టి ఇంటూ 4/5 రాస్తున్నా. అంటే 5 అనేది ఈ అమౌంట్ అయితే 4 ఎంత కాబట్టి 4/5 రాస్తాం. ఓకే, వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 24,000. నెక్స్ట్ వన్ చూడండి. అండ్ అమౌంట్ ఆఫ్ 53 ఈజ్ డివైడ్ అమాంగ్ ఏ, బి అండ్ సి సచ్ దట్ ఏ గెట్స్ 7 మోర్ దాన్ బి అండ్ బి గెట్స్ 8 రూపీస్ మోర్ దాన్ సి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ శాలరీస్? బి గెట్స్ 8 రూపీస్ మోర్ దాన్ సి. చూడండి 53 రూపీస్ ఉన్నాయంట. ఎవరెవరికి పంచుతున్నాము అంటే ఏబిసిల మధ్య పంచుతున్నాం. ఏబిసి. ఇక్కడ ఏమి ఇస్తాను చెప్పండి. ఏకి బి కంటే 7 రూపీస్ ఎక్కువ వచ్చింది అంటే బిలోంచి ఒక 7 రూపీస్ తీసేసామనుకోండి. చూడండి ఏకి ఏముందంటే బి కన్నా 7 రూపీస్ ఎక్కువ ఉంది అంటే ఏలోంచి 7 రూపీస్ తీసేస్తే బికి సమానం అవుతాడు ఏ. నెక్స్ట్ ఏమి ఇస్తాడు బికు సి కంటే 8 రూపాయలు ఎక్కువ వచ్చాయంటే అంటే సికి చూడండి ఇతనికన్నా 8 రూపాయలు ఎక్కువ వచ్చాయి అంటే 8 రూపీస్ ఇతనికి ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి సితో కంపేర్ చేస్తే ఇతనికి ఎంత 15 రూపీస్ ఎక్కువ ఉన్నాయి. క్లియర్ ఓకే. సికు ఏకి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 15 రూపీస్. ఇక చూడండి బి అనే వ్యక్తి కన్నా ఏకి 7 రూపీస్ ఎక్కువ ఉన్నాయి. బి అనే వ్యక్తికి సి కన్నా 8 రూపీస్ ఎక్కువ ఉన్నాయంటే 8 + 7 ఎంత 15. అంటే సి కన్నా ఏ ఎంత 15 రూపీస్ ఎక్కువ ఉన్నట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ ముగ్గురిని సమానం చేయనప్పుడు ఏలోంచి 15 రూపీస్ తీసేస్తే సికి సమానం అవుతాడు. బిలోంచి 15 రూపీస్ తీసేస్తే 8 రూపీస్లో తీసేస్తే సికి సమానం అవుతాడు. ఇది ఓకేనా. ఏలోంచి 15 రూపీస్ తీసేస్తున్నాం. ఏలోంచి ఒక 15 రూపీసు, బిలోంచి ఒక 8 రూపీసు అంటే టోటల్ చూడండి 23 రూపీస్ తీసేస్తే అంటే 53లోంచి 23 రూపీస్ తీసేస్తే ముగ్గురు సమానం. అంటే బై 3 ఎంత 10 అంటే సికి 10 రూపీస్ వస్తుంది. ఇది ఓకేనా. సికి 10 అయితే 8 రూపీస్ యాడ్ చేయండి. 10 + 8 ఎంత అంటే 18 రూపీస్. ఓకే, దీనికి ఒక 7 యాడ్ చేస్తే 25 అంటే వాళ్ళకి వచ్చే అమౌంట్ ఎంత అంటే 25 18 10 25 18 10 రూపీస్. క్లియర్ ఓకేనా. ఇక్కడ చూడండి ఏకి ఎలా ఉంది అంటే బి కన్నా 7 రూపీస్ ఎక్కువ ఉన్నాడు అంటే బిలోంచి బీకి 7 రూపీస్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఏం చేస్తున్నామంటే ఏలోంచి 7 రూపీస్ తీసేస్తే బీకి ఈక్వల్ అవుతాడు. బి అతనికన్నా 8 రూపీస్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి బిలోంచి 8 రూపీస్ తీస్తే సికి సమానం అవుతారు. కానీ ఏసీ సమానం చేయాలంటే 8 + 7 ఎంత 15. ఏలోంచి 15 రూపీసు, బిలోంచి 8 రూపీస్ తీసే అంటే టోటల్ 23 రూపీస్ తీస్తే ముగ్గురు సమానం కాబట్టి 30/3 రాస్తే 10 వచ్చింది. అంటే సి 10 అయితే ఇతను 8 రూపీస్ యాడ్ చేస్తే 18, 7 రూపీస్ యాడ్ చేస్తే 25. నెక్స్ట్ వన్ చూడండి. 2,010 rupees are to be divided among A, B, C in such way that A gets 5, then B must 12. If B gets 4, then C must 5 rupees 50 paise. The share of C exceeded that B. మనకు అమౌంట్ ఏది ఇచ్చాడు అంటే 2,010 రూపాయల అమౌంట్ ఉంది. 2,010 రూపాయల అమౌంట్ ఉంది. ఏబీసీలకు పంచుతున్నామంట. ఏబీసీలకు పంచుతున్నాము.
చూడండి, ఒకవేళ చూడండి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ఏకి 5 రూపీస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా చూడండి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ఏకి 5 రూపీస్ వస్తే బీకి ఎంత రావాలంటే 12 రావాలంట. క్లియర్ అక్కడ. అదే బీకి 4 వచ్చింది అనుకోండి, సికి ఎంత రావాలి అంట, 5 రూపీస్ 50 పైస్ రావాలంట, 5.50. ఇక్కడ చూడండి ఇదేమైంది, ఇంటూ 3నే కదా అయింది, అంటే దీన్ని కూడా ఇంటూ 3 చేసేది చూడండి, 0నా 5 3 15 15 16. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క రేషియో ఎలా ఉన్నట్టు అంటే ఇక్కడ చూడండి ఏమున్నట్టు 50 రాస్తున్నా, 50 120 165 ఉన్నట్టు. ఇది ఓకేనా రేషియో. చూడండి 4 అనేది 12 అయింది అంటే ఇంటూ 3 అయింది, కాబట్టి దీన్ని కూడా ఇంటూ 3 చేసినప్పుడు ఇక 3 కూడా సమానమే, అంటే ఎంత వస్తున్నట్టు 16.50. ఓకే, ఇప్పుడు 50 120 165 చూడండి, 5 10s 5 24s 5 33s. అంటే వాళ్ళ యొక్క రేషియో ఎలా ఉంది అంటే 10:24:33 ఉంది. ఇప్పుడు చూడండి మనకేమిస్తాడు, సి యొక్క వాటా బి యొక్క వాటా కంటే ఎంత ఎక్కువ అంటున్నాడు. చూడండి ఇద్దరి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది చెప్పండి, 9 ఉంది. 9 బై టోటల్ యాడ్ చేయండి, 10 + 24 ఎంత అంటే 34, 34 ప్లస్ ఒక 33 67 ఇంటూ వచ్చిన అమౌంట్ ఎంత 2010 ఇచ్చాడు. 1 30 టైమ్స్ అంటే ఎంత వస్తుంది 270 రూపీస్. ఆన్సర్ ఎంత అంటే 270 రూపీస్ ఎక్కువ ఉంది. ఎవరికి, సికు బి కన్నా 270 రూపీస్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, ద రేషియో ఆఫ్ fall of water in pipes various inversely as the square of the radius of the pipes. What is the ratio of the rates of flow in the two pipes diameters 2 centimeters and 4 centimeters? చూడండి 2 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే పైపులో నీటి ప్రవాహం యొక్క నిష్పత్తి పైపు యొక్క వ్యాసార్థం యొక్క వర్గానికి విలోమానుపాతం ఉంటుంది. 2 సెంటీమీటర్లు మరియు 4 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన 2 పైపుల రేట్లో ప్రవాహాల రేటు నిష్పత్తి ఎంత, 2 స్క్వేర్ 4 స్క్వేర్ రాస్తాం. అంటే 2 స్క్వేర్ చూడండి ఏమవుతుంది చెప్పండి 4 అవుతుంది, 4 స్క్వేర్ ఎంత 16, 1:4 కదా. అంటే వాటి యొక్క రేషియో ఎలా ఉన్నట్టు అంటే 1:1 1:4. వాటి యొక్క 2 ప్రవాహాల రేటు వర్గాన్ని నిష్పత్తి ఉంది అంటే 1:4 అనేది ఆన్సర్ అవుతుంది. శ్రీమతి రిచ్ 3224 బంగారు నాణ్యాలను వారసత్వంగా పొంది వాటిని తన 3 కుమార్తెలకు లలిత, ఫలిత మరియు సలితలకు ఒక నిర్దేశ నిష్పత్తిలో వేయించారు. వారు పొందిన మొత్తం నాణ్యాలలో లలిత తన 50 నాణ్యాలను విక్రయిస్తుంది, ఫలిత తన 85 నాణ్యాలను విరాళంగా ఇస్తుంది మరియు సలిత తన 39 నాణ్యాలు ఆభరణ తయారు చేసుకుంటుంది. ఇప్పుడు వారి వద్ద ఉన్న బంగారు నాణ్యాల నిష్పత్తి 24:21:16 అయితే లలిత తన తల్లికి నుండి ఎన్ని నాణ్యాలు పొందింది. ఇక చూడండి మా ఏమి ఇచ్చాడు అంటే టోటల్ కాయిన్స్ ఎంత ఉంది అంటే 3224 ఉన్నాయి. ఇక్కడ ముగ్గురు డాటర్స్లో చూడండి ఫస్ట్ చూడండి ఏమి వస్తుందంటే ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి ఇచ్చారంట. ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే లలిత ఏం చేస్తుంది అంటే 50 నాణ్యాలను ఏం చేస్తుంది చెప్పండి అమ్మేసుకుంది. ఫలిత ఏం చేస్తుంది అంటే తన వద్ద వచ్చిన నాణ్యాల 85 నాణ్యాలను ఏం చేస్తుంది అంటే విరాళంగా ఇచ్చేసిందంట. సలిత ఏం చేసిందంటే 39 నాణ్యాలను ఏం చేస్తుంది అంట ఆభరణాలు తయారు చేసుకుంది. అంటే మొత్తం చూడండి నాణ్యాలు తీసుకుంటే 14 ఓకేనా 174 నాణ్యాలు ఈ నిష్పత్తిలో లేవు. 24, 21, 16 నిష్పత్తులు లేవు. అంటే చూడండి 3224లోంచి 174 తీసేస్తున్నా, 0 503 అంటే ఎన్ని ఉన్నట్టంటే 3050 నాణ్యాలు ఉన్నాయి. 3050 నాణ్యాల్లో ఇప్పుడున్న రేషియోలో చూడండి లలిత గురించి అడుగుతున్నాడు కదా, లలిత అంటే ఫస్ట్ పర్సనే అంటే 24 బై ఇవన్నీ యాడ్ చేయండి, 24 + 21 24 21 ఒక 16 11 ఓకేనా 61 1s 50s అంటే ఎంత వస్తున్నట్టు 1200 నాణ్యాలు ఈ రేషియో. కానీ తను చూడండి 50 నాణ్యాలు ఏం చేసింది స్టార్టింగ్లోనే విక్రయించుకుంది కాబట్టి +50 యాడ్ చేస్తాం. అంటే +50 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 1250. తన కాడ ఉన్న నాణ్యాలు ఎంత అంటే 1250. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మొత్తం ఇచ్చిన నాణ్యాల్లో ఇచ్చిన రేషియో అది కాదు. ఆ రేషియో ఎక్కడిది అంటే వాళ్ళు విక్రయించిన తర్వాత ఆభరణాలు తయారు చేసుకున్న తర్వాత విరాళంగా ఇచ్చిన తర్వాత ఈ రేషియో కాబట్టి ఆ నాణ్యాలు తీసేస్తాం. ఆ నాణ్యాలు తీసొచ్చిన రేషియో ఇది ఉంది. అంటే 3050 నాణ్యాల రేషియో ఇది. అంటే రేషియో తీసుకుంటాం. తనకు వచ్చింది ఎంత అంటే 1250. ఎప్పుడు 50 నాణ్యాలను అమ్మక ముందు కాబట్టి ఇంతకుముందు 50 యాడ్ చేస్తే 1250 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే.
Last year, the ratio between the salaries of A and B was 3:4. But the ratio of their individual salaries between last year that this year were 4:5 and 2:3 respectively. If the sum of their present salaries 4,160, then how much the salary of A now? చూడమ్మా లాస్ట్ ఇయర్ శాలరీస్ రేషియో ఎలా ఉందంటే 3:4 ఉందంట ఇంతవరకు. ఓకేనా? ఏబీలది ఇండివిజువల్ రేషియో ఎలా ఉందంటే 4:5 అయిందంటే తర్వాత 2:3 ఉన్నాయంటున్నాడు. ఓకేనా? ఇక్కడ చూడండి మరి లాస్ట్ ఇయర్ది ప్రజెంట్ అంటే లాస్ట్ ఇయర్ 4 ఉన్నప్పుడు 3 ఉన్నప్పుడు ఇది 4 అయింది అంటే 5 ఏమవుతుంది అంటే దీని ఏం రాస్తాము అంటే 3 × 5/4 రాయాలి. ఇది ఓకేనా? అంతే కదా? చూడండి 3 అనేది 4 అయితే 5 ఏమవుతుంది అంటే 5/4 × 3. ఇక్కడ కూడా ఏమవుతుంది 4 × 3/2 రాస్తున్నాం. అంటే రేషియోలో ఉన్నట్టు చెప్పండి. A:B తీసుకుంటే 3 × 5 × 2 ఆ డినామినేటర్ వాల్యూ ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక్కడ 4 × 3 × 4 2 1s 2 2s 3 క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది 5:8. వాళ్ళ రేషియో ఎలా ఉందంటే 5:8 ఉంది ఇంతవరకు. ఓకేనా? ఇప్పుడు ఏ యొక్క జీతం అడుగుతున్నాడు అంటే 5/13 ఎక్కడిది 8 + 5 యాడ్ చేశారు ఇంటూ 4160 13 2s 13 3s 39 20 అంటే ఎంత ఉన్నట్టు 1,600 రూపీస్. ఏ యొక్క శాలరీ ఎంత ఉన్నట్టు అంటే 1,600 ఉన్నట్టు. క్లియర్? ఓకేనా? ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే వాళ్ళ లాస్ట్ ఇయర్ రేషియో ఎలా ఉందంటే 3:4 ఉందని రాస్తున్నాడు. లాస్ట్ ఇయర్కి ఇయర్ రేషియో ఇండివిజువల్ తీసుకుంటే ఇది 4:5 అయింది, ఇది 2:3 అయింది. అంటే చూడండి 3 అనేది అది 4 అంటుంటే 5 ఏమంటాం అంటే ఏమవుతుంది 5/4 × 3 రాస్తున్నాం. 4 అనేది 2 అయింది, 3 ఏమవుతుంది అంటే చూడండి ఏమొస్తున్నాము అంటే 4 × 3/2 రాసాం. అంటే వచ్చిన రేషియో ఎలా ఉంది అంటే 5:8 అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ వాల్యూకి వెళ్ళిపోయింది, ఈ వాల్యూ ఇక్కడికి తీసుకెళ్ళాం. అంటే 3 × 5 × 2 4 × 3 × 4 రాసాం. అంటే రేషియో 5:8 ఉన్నట్టు. అంటే 5/13 ఎక్కడిది 5 + 8 అంటే 13 × 4160 4160 చేస్తే మనకు వచ్చింది ఆన్సర్ ఎంత అంటే 1,600 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. మన క్వశ్చన్ చూడండి. 2 vessels A and B contains milk and water mixer in the ratio 5:3 2:3. మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉంది అంటే 5/3 ఉందంట. ఎలా ఉందిమా 5/8 ఉన్నట్టే కదా. నెక్స్ట్ ఏమున్నట్టు 2/5 ఉందంట. హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ అంటే 1/2నే కదా రావాల్సింది. ఇప్పుడు చూడండి డినామినేటర్లో 5 8 2 ఉంది. ఎల్సిఎం ఎంత అంటే 40 ఎల్సిఎం తీసుకుంటే ఇది ఎన్నిసార్లు పోతుంది అంటే 5 టైమ్స్ పోతుంది. ఇంటూ 5 ఎంత అంటే 25 అవుతుంది. ఇది 8 టైమ్స్ పోతుంది. 8 రాస్తే ఇంటూ 8 ఎంత 16. ఇది 20 టైమ్స్ పోతుంది అంటే ఇంటూ 20 అంటే 20 వస్తుంది. అంటే వీటి మధ్య డిఫరెంట్ చూడండి 16కి 20కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 4 వస్తుంది. 20కి 25కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 5. వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 4:5 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే 4:5. Gold is 19 times as heavy as water and copper is 9 times as heavy as water. In what ratio should this be mixed to get and allow 15 times as heavy as water? మనకు గోల్డ్ ఎలా ఉంది అంటే 19 టైమ్స్ ఏమో వాటర్ కన్నా హెవీగా ఉందంట, కాపర్ ఏమో 9 టైమ్స్ ఉందంటాడు. రెండు చేస్తే 15% అంటే 15 చూడండి మిడిల్ రాస్తున్నాను. చూడండి మా ఎలిగేషన్లో చూడండి బంగారం నీటి కంటే 19 రెట్లు బరువుగా ఉంటుంది 19 రాశాను. రాగి నీటి కంటే 9 రెట్లు కాబట్టి 9 రాశాను. నీటి కంటే 15 రెట్లు బరువు ఉండే మిశ్రమం ఈ రెండు మిక్స్ చేస్తే 15 రావాలంటే మిడిల్లో 15 రాశాను. అంటే 9కి 15కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 6, 15కి 19 మధ్య డిఫరెంట్ ఎంత అంటే 4. అంటే వాటి యొక్క రేషియో ఎలా కలపాలంటే 3:2 నిష్పత్తులు కలపాలి. వాటి నిష్పత్తి ఎలా కలపాలి 3:2 నిష్పత్తులు కలపాలి. 4/7 ఆఫ్ ద బాయ్స్ అండ్ 6/11 ఆఫ్ ద గర్ల్స్ ఆఫ్ ఏ స్కూల్ పార్టిసిపేట్ ఇన్ ది మాత్రం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ పార్టిసిపేటింగ్ స్టూడెంట్స్ ఈజ్ 208 అవుట్ ఆఫ్ విచ్ 124 బాయ్స్, వాట్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్? ఒక పాఠశాలలో బాలురు 4/7 వంతు మరియు బాలికల్లో 6/11 వంతు మంది మాత్రంలో పాల్గొన్నారు. పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 208. అయితే అందులో 214 మంది బాలురు ఉంటే మొత్తం పాఠశాల విద్యార్థుల సంఖ్య ఎంత అంటాడు. చూడండి బాలురు ఎంతమంది పాల్గొన్నారంట 4/7 పాల్గొన్నారంట ఇంతవరకు. ఓకేనా? బాలురు ఎంతమంది పాల్గొన్నారు 4/7. అంటే అందులో బాలురు ఎంతమంది ఉన్నారంటే 4 అనేది ఏమవుతుంది అంటే 124 అయితే ఇది ఓకేనా. 4 అనేది 124 అయితే 7 ఎంత అంటే 7/4 × 124 ఇది ఓకేనా. ఇది బాయ్స్. గర్ల్స్ అండ్ 11 పాల్గొన్నారు 6/11 పాల్గొన్నారు. 6/11లో చూడండి టోటల్లో 208 మెంబర్స్లో బాయ్స్ ఎంత పోయినారంటే 124 పోయినారంటే రిమైనింగ్ చూడండి 4 ఓకేనా.
7. పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 208. అందులో బాలుడు 124 మెంబర్స్ ఉన్నారు. అంటే 4 84 మెంబర్స్. 6 అనేది 84 అయితే 11 ఎంత? 11/6 × 84. ఇది ఎవరు? గర్ల్స్. చూడు ఇక్కడ ఏమొస్తుంది? 4 1s 4 31s 270 మెంబర్స్ బాయ్స్ టోటల్ ఉంటారు. 6 1s 6 1s 6 4s అంటే ఎంత వస్తుంది? 154 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు. అంటే 154 మెంబర్స్ యాడ్ చేస్తే 11 7 371 వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 371. జాగ్రత్తగా గమనించండి. మనకి ఏమి ఇస్తాడంటే బాయ్స్లో 4/7 మెంబర్స్లో 124. 4 అనేది 124 అయితే 7 ఎంత అంటే 7/4 × 124 వేస్తే బాయ్స్. 7 × 31 ఎంత? 217 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. ఇంత ఓకే. ఇక రిమైనింగ్ గర్ల్సే కదా. 208లో 124 తీసే రిమైనింగ్ గర్ల్స్ ఎంత? 84 మెంబర్స్. అంటే 6 అనేది 84 అయితే 11 ఎంత? 11/6 × 84 వేస్తే 154 మెంబర్స్. వీళ్ళు గర్ల్స్ ఉన్నట్టు. బాయ్స్ గర్ల్స్ మొత్తం అడిగారు కాబట్టి 371 మెంబర్స్ ఎవరు అంటే టోటల్ స్కూల్లోని స్ట్రెంత్. ఈ మూవీ వాజ్ స్క్రీన్డ్ ఫర్ 3 days, Monday, Tuesday, Wednesday. This respective ratio between the number of spectators on the Monday, Tuesday and Wednesday was 2:3:5. And the price charged for 3 days was in the respective ratio 2:3:4. If the difference between the amount earned of Thursday, Wednesday was 8,800, what is the total amount earned in all 3 days? చూడండి మనకు 3 రోజుల్లో ఎలా వచ్చారు అంట? 3 daysలో మండే ట్యూస్డే, మండే ఇచ్చాడు, ట్యూస్డే ఇచ్చాడు, వెడ్నెస్డే ఇచ్చాడు. 2:3:4 ఉందంట. ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ టైం ఇస్తున్నాడు అంటే ఆ రోజు వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయంట? 2:3:5 మనకి ఇచ్చేది అయితే ఆ రోజు వచ్చింది 2:3:5 ఇచ్చాడు. చిన్న రేషియో ఎలా ఉంది అంటే 2:3:5 ఇచ్చాడు. ఇది మండే. వచ్చిన కరెక్షన్స్ ఎలా అంటే 2:3:4 వేస్తున్నాం. అంటే మండే వచ్చింది ఏమో 4 రూపీస్ వచ్చినట్టు, ఇక్కడ 9 రూపీస్ వచ్చినట్టు, ఇక్కడ 20 రూపీస్ వచ్చినట్టు. మనకు డిఫరెంట్ బిట్వీన్ ఏమి ఇచ్చాడు? వీటి మధ్య డిఫరెంట్ ఎంతని చెప్పండి? 11 ఉంది. క్లియర్ ఓకేనా? 11 అనేది చూడండి టోటల్ అమౌంట్ ఎంత కనిసినట్టు. 11 అనేది మనకి ఏమవుతుంది అంటే 8,800 అయితే టోటల్ అమౌంట్ చూడండి ఏమొచ్చింది? 4 + 9 ఎంత? 13 + 20 33. 33 వాల్యూ ఎంత అంటున్నాడు అంటే 33/11 × 8,800. 1s 800s చూడండి 0 0 ఓకేనా? 8 3s 24, 8 3s 24, 26 అంటే 26,400 రూపీస్. 26,400 రూపీస్ అనేది టోటల్ కలెక్షన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే వచ్చింది ఇద్దరు వచ్చారనుకోండి, ఇద్దరు 2 రూపాయలు కట్టారంటే 4 రూపీస్ వస్తుంది. ముగ్గురు 3 పర్సన్స్ వస్తే 3 రూపీస్ అంటే 9, 5 పర్సన్స్ అంటే 5 4s 20 అంటే 4 9 20 రూపీస్ వచ్చాయి. అంటే టోటల్ కలెక్షన్ ఎంత అంటే 33 వచ్చాయి. కానీ మనకైతే డిఫరెంట్ ఇచ్చాడు. ఏది? మండేకు వెడ్నెస్డేకి. అంటే 9కు 20కి మధ్య డిఫరెంట్ 11. 11 అనేది 8,800 అయితే 33 ఎంత అంటే 33/11 × అదేశం. అంటే వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 26,400. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ లేడీస్ టు దట్ gets to a party was 3. The ratio of the number of ladies to that of gents at the party 3:2. When 20 more gents joined the party, the ratio was reversed. The number of ladies present at the party was. ఒక పార్టీలో లేడీస్ జెంటిల్మెన్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. లేడీస్ జెంట్స్ రేషియో 3:2 ఉందంట. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడంటే ఒక 20 more జెంట్స్ అంటే చూడండి లేడీస్ ఎవరు జాయిన్ కావట్లే, జెంట్స్ మాత్రం ఒక 20 మెంబర్స్ వచ్చి జాయిన్ అయ్యింటే రేషియో 2:3 అయ్యేది అంటున్నాడు. ఇదే కదా ఇచ్చింది. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఏం చేస్తామంటే 3x + 0/2x + 20 = ఎంత ఉన్నట్టు అంటే 2/3నే కదా. జనరల్గా అంటే ఈక్వేషన్ ఇదే. దీన్ని ఎలా సాల్వ్ చేయండి చూడండి, ఈ 2 ఇంటూ చేయండి. ఇదేమో 0 అవుతుంది. అంటే 20 × 2 ఎంత అంటే 40. 20 × 2 బై ప్రపోర్షన్స్ వాల్యూ తీసుకుంటే మనకి x వాల్యూ వస్తుంది. 2 2s 4, 3 3s 9 మధ్య డిఫరెంట్ ఎంత అంటే 5 5 1s 5 4s ఎంత అంటే 8. x వాల్యూ 8 అంటే ఇంటూ 8 ఎంత అంటే 24 మెంబర్స్ ఏమో లేడీస్ ఉన్నారు, ఇంటూ 8 ఎంత 16 మెంబర్స్ మెన్ ఉన్నారు. చూడండి రేషియో 3:2 ఉన్నట్టే కదా. ఆన్సర్ ఎంత 24. ఇన్ కేస్ చూడండి, ఇన్ కేసు ఇక్కడ ఎంతమంది ఒక 20 మెంబర్స్ యాడ్ అయ్యింటే వీళ్ళు చూడండి ఏమవుతుంది, వాళ్ళు 36 అయ్యేవాళ్ళు, వీళ్ళు ఎంత 24. అంటే రేషియో 2:3 అయ్యేది కదా. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 24 మెంబర్స్. స్టార్టింగ్లో లేడీస్ ఎంతమంది ఉన్నారంటే 24 మెంబర్స్ ఉన్నారు. వెన్ 1 ఈజ్ యాడెడ్ టు ద ఈచ్ ఆఫ్ ద 2 గివెన్ నెంబర్స్ ద రేషియో బికమ్స్ 3:4.
అండ్ వెన్ 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఈచ్ ద రేషియో బికమ్స్ 7:10. వన్ ఆఫ్ ద నెంబర్స్. ఇచ్చిన 2 సంఖ్యలు ఉన్నాయంట, ప్రతి దానికి 1 కలిపాడంటే అంటే +1 యాడ్ చేస్తే వచ్చే రేషియో ఏమవుతుంది అంట 3:4 అవుతుందంట 1 కలిపింటే. వెన్ 5 ఈ సబ్ట్రాక్టెడ్ ఈచ్ వన్, ప్రతి ఒక్క దాంట్లోంచి 5 తీసేస్తే వచ్చే రేషియో ఎలా ఉంటుంది అంట 7:10 ఏదంటున్నాడు. అంటే చూడండి, ఈ రేషియోకి మధ్య డిఫరెంట్ 6 కదా, ఎందుకు +1 -5 అంటే 6 కదా డిఫరెంట్. ఇలా ఉన్నప్పుడు చూడండి, నిజమంటే దీని వాల్యూ ఈక్వేషన్ 7x 6 4x ఈక్వల్ ఎంత అంటే 7/10 ఇది ఈక్వేషన్. కానీ చూడండి జనరల్గా డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే చూడండి, వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 3 × 6 ప్రపోర్షన్స్ వాల్యూ తీసుకుంటున్నా 28 30 మధ్య డిఫరెంట్ ఎంత అంటే 2 చేస్తే ఎంత వస్తుంది అంటే 9 అనేది ఎక్స్ వాల్యూ ఇంటూ 9 వేస్తే 27 ఇంటూ 9 వేస్తే 36. ఎప్పుడు 1 కలిపినందుకు కాబట్టి -1 చేస్తే ఎంత అంటే 26 ఒక నెంబరు, -1 చేస్తే 35. స్టార్టింగ్లో ఉన్న నెంబరు 26 ఒకటి 35 ఒకటి. స్టార్టింగ్లో ఒక నెంబర్ అడుగుతున్నాడు. ఒక నెంబర్ ఏది అంటే ఉన్న దాంట్లో ఆన్సర్ 26 కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 26 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. Seema and Meena divide a sum of 25,000 rupees in the ratio 3:2 respectively. If 5,000 rupees is added to the each of their shares, what will be the new ratio formed? చూడండి మా సీమాకు మీనాకు ఉన్న రేషియో 3:5 ఉందంట. ఈచ్ పర్సన్కి 5,000 రూపీస్ కలిపితే ఎంత రేషియో అవుతుంది అంటున్నాడు. అంటే చూడండి, స్టార్టింగ్లో సీమా కాడ ఎంత ఉన్నట్టు అంటే 3:2 రేషియో అంటే 3/5 ఇంటూ 25,000 రూపీస్ రాస్తున్నాం. 5 1s 5 అంటే ఎంత 15,000. ఒకరి కాడేమో 15,000 ఉన్నట్టు, రిమైనింగ్ అమౌంట్ ఎంత అంటే 10,000 ఉన్నట్టే కదా. రిమైనింగ్ అమౌంట్ ఎంత 10,000. ఒక్కొక్కరికి ఎంత కలుపుతున్నారంట 5,000 రూపీస్ కలుపుతున్నారంట. అంటే 5,000 కడితే 20,000 అవుతుంది. 5,000 కలిపితే ఏమవుతుంది అంటే 15,000. ఇప్పుడున్న రేషియో చూడండి ఏమవుతున్నట్టు 4:3 అవుతుంది. స్టార్టింగ్లో ఎలా ఉన్నట్టుగా అంటే 3:2 ఉంది. ప్రతి ఒక్కరికి ఎంత కలుపుతున్నాడు 5,000 కలుపుతున్నప్పుడు కాబట్టి వచ్చే ఆన్సర్ ఎంత అంటే 4:3 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత 4:3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ 4 నెంబర్స్ ABCD ఈజ్ 110. C is twice of A. Sum of A and D is equal to that of the B and C. And A, B is 3:5. The numbers are 4 నెంబర్స్ ఉన్నాయి. ABCDలో మొత్తం ఇచ్చాడంటే A + B + C + D ఎంత ఉంది అంటే 110 ఉందంట. D ఎంత ఉంది 110 ఇచ్చాడు. తర్వాత ఏమి ఇస్తున్నాడు అంటే C అనేది Aకి ఎలా ఉంది అంటే రెట్టింపు ఉంది అంట. ఓకే. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు అంటే రేషియో ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక హింట్ ఇచ్చాడు A + D ఈజ్ ఈక్వల్ టు B + C. ఓకే. నెక్స్ట్ ఏబీల నిష్పత్తి ఇచ్చాడు. ఏబీల నిష్పత్తి ఎలా ఉంది అంటే 3:5 అంట. ఏబీల నిష్పత్తి 3:5. చూడండి, ఇది 3 అయితే ఇక్కడ D ఏమవుతుంది అంటే 6 అవుతుంది. ఎందుకు అంటే దీనికి రెట్టింపు ఉండాలి కదా. అంటే చూడండి 6 + 5 ఎంత అంటే 6 + 5 11. అంటే ఇక్కడ 3 వచ్చిందంటే ఇక్కడ ఏముండాలి 8 ఉన్నట్టు. అంటే చూడండి ఏబిసిడి రేషియో A అనేది ఏమో 3 అవుతుంది, B 5 అవుతుంది, C 6 అవుతుంది, D 8 అవుతుంది. అయితే ఆ సంఖ్యలు ఏవి అడుగుతున్నాడు అంటే A ఏమవుతుంది చెప్పండి 110 ఇంటూ 3 మొత్తం యాడ్ చేయండి 11 19 22 1s 5s. ఏమవుతుంది అంటే A 15 అవుతుంది. అంటే వచ్చిన వాల్యూ ఎంత అంటే ఇంటూ 5 ఎంత అంటే ఇది 15 ఇంటూ 5 40 ఇంటూ 5 25 ఇంటూ 5 30. They are right. 15 40 25 30. 15 40 25. None of this is the answer. Next one చూడండి. In certain company the ratio of the number of managers to the number of production line workers is 5:72. If 8 additional production line workers were to be here, the ratio of the number of managers to the production line workers should be 5:74. How many managers does the company have? ఒక నిర్దిష్ట కంపెనీలో మేనేజర్ల సంఖ్య మరియు ఉత్పత్తి శ్రేణి కార్మికుల సంఖ్య నిష్పత్తి 5:72 ఉందంట. మొత్తం ఎంతమందికి ఇస్తున్నారంటే ఒక 8 మెంబర్స్ను అంటే మేనేజర్స్ డీలో ఓకే వర్కర్స్ని ఎంతమంది యాడ్ చేస్తున్నాము అంటే ఒక 8 మెంబర్స్ యాడ్ చేసే రేషియో 5:74 అవుతుందంట. ఇది ఓకేనా. అంటే ఇక్కడ చూడండి ఈ 2 అవుతుంది, ఇది ఎలాగో 0 అవుతుంది. అంటే 8 × 5 ఎంత 40. 8 × 5 బై ప్రపోర్షన్స్ వాల్యూ చూడండి 72 5s 360 370.
డిఫరెంట్ ఎంత ఉంది చెప్పండి, 20 ఉంది. 20 అంటే 1s 4s, ఎక్స్ వాల్యూ ఎంత 2 ఉన్నట్టు. అంటే చూడండి మేనేజర్లు అడుగుతున్నాడు, ఇంటూ 2 ఎంత, 5 2s ఎంత అంటే 10 మెంబర్స్ ఎవరు ఉన్నట్టు అంటే మేనేజర్స్ ఉన్నట్టు. క్లియర్ ఎక్కడ? ఫస్ట్ చూడండి రేషియో 5:70 ఉంది. వీళ్ళు ఎవరిని యాడ్ చేయట్లా, వీళ్ళని మాత్రమేమో 8 మెంబర్స్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు రేషియో 5:74 అయింది అంటే చూడండి 5 8s ఎంత అంటే 40 బై ప్రపోర్షన్స్ వాల్యూ ఎంత 20, అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉన్నట్టు 20 ఉన్నట్టు. అంటే మనకు అడిగింది చూడండి మేనేజర్ల సంఖ్య అడిగి ఎక్స్ వాల్యూ 2 కాబట్టి 5 × 2 ఎంత అంటే 10 మెంబర్స్ ఎవరు ఉన్నారు అంటే మేనేజర్స్ ఉన్నారు.